గోదావరి ఘటన ఉన్న ఉమా మార్కండేయ స్వామి ఆలయంలో ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠా మహోత్సవం సందర్భంగా ఈ నెల 26వ తేదీన నగరంలో నిర్వహించిన ధ్వజస్తంభం ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది. భక్తుల నామస్మరణలు పేద గోశాల మధ్య సాగిన ఈ ఊరేగింపు నగరంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించింది. ధ్వజస్తంభం ఆలయానికి చేరుకున్న అనంతరం మరుసటి రోజు నుంచి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు, హోమాలు, యజ్ఞాలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమాలు భక్తుల విశేష స్పందన పొందుతున్నాయి. ఈ నెల 29వ తేదీ బుధవారం జరగనున్న ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠా మహోత్సవం నేపథ్యంలో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈ రోజు ఆలయాన్ని సందర్శించి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక క్యూ లైన్లు, బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం, వృద్ధులు, మహిళలు, దివ్యాంగుల కోసం ప్రత్యేక దర్శన ఏర్పాట్లు కల్పించడం, తాగునీరు, వైద్య సదుపాయాలు, చల్లని పానీయాల పంపిణీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇది మీరు బ్యారికేడ్ కడితేనే ఎంట్రీ ఇవ్వాలి, లేదంటే చాలా రిస్క్. వాటర్ అనేది మన డ్రాప్ కూడా రావట్లేదు.